నమస్కారం, వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రామ్. నా పేరు సౌందర్య. ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే, తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం 1,000గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలో ప్రకటించనుంది. గతంలో దరఖాస్తు చేసిన వాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. మరొక న్యూస్తో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.